సోషల్ మీడియాలో అసభ్యకరమైన వార్తలు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మాటలను వక్రీకరించారని చెప్పేసి అమిత్ షాకు సంబంధించి దానికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్లో నోటీసులు జారీ చేయడం జరిగింది. అడ్వకేట్ రామచంద్రారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సరే, ఈ నోటీస్ని ఏ విధంగా చూడొచ్చు? ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది? ఈ కేసులో ఎటువంటి సెక్షన్స్ గురించి ఇప్పుడు ఏం డిస్కస్ చేయను, కానీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలుసా? ఈ వీడియోలు మీరు అప్లోడ్ చేసినారా లేదా? దీనికి సంబంధించినది మీరు ఏం చెప్తారు అన్నటువంటి విషయాల్ని అడుగుతూ మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మన్నే సతీష్ తరఫున తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియోలను చూసిన తర్వాత మన్నే సతీష్తో మాట్లాడిన తర్వాత సతీష్ గారు నాతో ఏమైనా అడ్వైస్ తీసుకుంటాడేమో, తీసుకొని అకార్డింగ్లీ ఆయన దానికి ఆన్సర్ చేస్తాడు. సెక్షన్ల దృష్ట్యా ఎటువంటి సెక్షన్లు ఉన్నాయి? ఐటీ యాక్ట్ అనుకుంటా బహుశా, ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. మోస్ట్లీ ఐటీ యాక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇది రొటీన్గా వచ్చేది పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేస్తానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగం. ఇది ఎన్నికలపైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎన్నికలు ఏమన్నా దీనోడు పట్టించుకుంటాడు? వాళ్ళు చేసే దాంట్లో 100 దాంట్లో ఈడోడో ఎవరు చేసినారో అది మాకు తెలియని కూడా తెలియదుగా. ఇంతవరకు తెలిసిన తర్వాత మేము చెప్తాం. ఇంపాక్ట్ అనేది దీనికి దానికి సంబంధమే లేదు. ప్రజలకు కావాల్సింది ఈ నోటీసులు గీటీసులు ఇటువంటివి కావు. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకుంటారు, బేరీజ్ వేసుకుంటారు, దాని ప్రకారం యాక్ట్ చేస్తారు. ఎన్ని రోజుల్లో మనం రిప్లై ఇవ్వడానికి అవకాశం? 15 రోజులు. అంటే ఈ నోటీసులకు యాక్ట్కి సంబంధించిన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే 15 రోజుల్లో తిరిగి వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. మన్నే సతీష్కి సంబంధించి ఆయన పేరు మీద ఈ నోటీసులు వచ్చాయి. దీంట్లో 4 పేరును ప్రస్తావించడం జరిగింది. వారికి సంబంధించి సోషల్ మీడియాను, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా టీం మొత్తం దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి మాత్రము నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ఎఫ్ఐఆర్, తర్వాత మిగతా యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని చూసిన తర్వాత అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఇటువంటి నోటీసులు జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చట్టపరంగా కావచ్చు, ఇటు న్యాయపరంగా కూడా ముందుకెళ్తాము. ఇది ఖచ్చితంగా అంటే ఎన్నికలపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలను, లేదంటే కొద్దిమంది కార్యకర్తలు కొంత డైవర్ట్ చేసేందుకు ఇట్లాంటి నోటీసులు ఇస్తారని చెప్తున్నారు. ఫోటో స్టూడియో.